హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారాల్లో మొదటి వారం అండి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా చేసుకునే పూజల్లో వరలక్ష్మి పూజ ఒకటి. అన్ని రోజులు కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకమే, కానీ శుక్రవారాలు ఇంకా ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా శ్రావణ మాసం కొనసాగుతుంది. ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు 5 వారాలు పడ్డాయండి. ఎంతో మంచిగా 5 వారాలు పడ్డాయన్నమాట. అందులో మొదటి వారమే ఈ శ్రావణ శుక్రవారం మొదటి వారం అండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ కేసరిని ఈరోజు నేను చేశానండి. ఈరోజు మొదటి వారం కాబట్టి ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకుంటాము. ఉదయం లేవగానే ఇల్లు అంతా కడుక్కొని బయట వాకిట్లో పసుపు రాసి ముగ్గు పెట్టి చక్కగా స్నానాలు అవన్నీ చేసి వంటగదిని కూడా శుభ్రం చేసుకొని 3 బొట్లు పెట్టి మనము ఏ పనినైనా మొదలు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా గీ వేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుందాం. ఆ గీ కొద్దిగా వేడయ్యాక రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన రవ్వని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో వాటరు సరిపడా వేసుకొని అందులోనే బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఈ రవ్వ కేసరి కోసం బెల్లాన్ని అయితే ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే బెల్లంతో చేసే నైవేద్యం చాలా ప్రత్యేకమైనది. అందుకని బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన రవ్వని కూడా కొద్దిగా వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ మనము ఉడికించుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఇలా రవ్వ కేసరి రెడీ అయిపోతే మన ప్రసాదం అయితే సిద్ధంగా ఉన్నట్టే. ఇప్పుడు పూజా మందిరానికి వెళ్ళి శుభ్రంగా పటాలన్నీ తుడుచుకొని పసుపు కుంకుమతో బొట్టులన్నీ పెట్టుకొని పువ్వుల అలంకరణ చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కుంకుమతో పూజ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఏమీ అమ్మవారు ఆశించరనమాట. పసుపు కుంకుమతో పూజ చేస్తే అమ్మవారి కటాక్షం మనకి లభిస్తుంది. ఇలా పూజా మందిరంతా శుభ్రంగా తుడుచుకొని 2 ఒత్తులతో దీపం పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాన్ని అమ్మవారి ముందు సమర్పించి మన దగ్గర ఉన్న ఫలాన్ని ఏదో ఒక దాన్ని అక్కడ పెట్టి ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. పసుపు కుంకుమతో విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత వరలక్ష్మీ మాతని పూజించుకోవాలి పసుపు కుంకుమతో. మనము మనసులో ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకుంటే మనకి చక్కని ఫలితమైతే దక్కుతుంది. మీరు కూడా ఈ పూజా విధానాన్ని ఆచరించండి.